హాయ్ హలో వెల్కమ్ టు మౌనీస్ అంటారు. ఈరోజు టాపిక్ వచ్చి కరెంట్ ఫీలింగ్స్ అండి. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం, ఓకేనా అండి. ఈరోజు కూడా బయట నుంచే వీడియో తీస్తున్నానండి. వెనకట్లా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. కార్డ్ షఫిల్ చేసుకుందాం అండి. మీ పార్ట్నర్ మీ మధ్య స్ట్రాంగ్ సోల్ కనెక్షన్ ఉందని ఫీల్ అవుతున్నారు. వాళ్ళ హార్ట్లో మీకంటూ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. వాళ్ళు మీతో పార్ట్నర్షిప్ అండ్ డీప్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు. మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీ ఇద్దరి వైపు నుంచి లవ్ అండ్ రెస్పెక్ట్ మ్యూచువల్గా ఉంది అని ఫీల్ అవుతున్నారు. మీతో ఉంటే వాళ్ళ లైఫ్ ఎమోషనల్గా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నారు. వీళ్ళు చాలా ఆలోచిస్తున్నారండి మీ గురించి, రొమాంటిక్గా ఆలోచిస్తున్నారు. మీతో తన ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలని, మీతో చెప్పాలని అండ్ మీ గురించి వాళ్ళు డ్రీమ్స్ చేస్తున్నారు. వాళ్ళ ప్రేమను మీతో చెప్పాలి, ఆ ఫీలింగ్స్ అవి మీతో షేర్ చేసుకోవాలని వీళ్ళు అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్ సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు. మీతో ఉండటం సేఫ్ అండ్ హ్యాపీగా ఉంటుందని అనుకుంటున్నారు. కొంతమంది కమిట్మెంట్ గురించి కూడా ఆలోచిస్తున్నారండి. వాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయి. న్యూ లవ్ లేదా గతంలో మీతో ఉన్న రిలేషన్ని రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్ ఇక్కడ షై ఫీల్ అవుతున్నారు, కానీ చాలా ఇష్టం ఉంది మీరంటే. ఒక స్వీట్ మెసేజ్ లేదా సారీ చెప్పాలని అనుకుంటున్నారండి మీ పార్ట్నర్ అయితే. మీతో ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ చూస్తున్నారు. మీరు వాళ్ళ లైఫ్లో లాంగ్ టర్మ్ హ్యాపీనెస్ని ఇస్తున్నారు. మిమ్మల్ని ఓన్ ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తున్నారు వీళ్ళు. మీ పర్సన్ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారు. లైక్ పార్ట్నర్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మీకు ఇస్తారండి. అంటే మిమ్మల్ని ఒక వైఫ్లా ట్రీట్ చేస్తారు వీళ్ళు. వైఫ్కి ఇచ్చేంత ప్రయారిటీ మీకు ఇస్తారు వాళ్ళ లైఫ్లో. మీ గురించి మీ పార్ట్నర్ ఆలోచించిన ప్రతిసారి తెలియని హ్యాపీనెస్ వస్తుంది అండ్ క్లారిటీ వస్తుంది. మీరు వాళ్ళ లైఫ్లోకి ఒక వెలుగుని తెస్తున్నట్టు ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అంటే మీరుంటే వాళ్ళ లైఫ్ బ్రైట్గా ఉంటుందని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ కొన్ని విషయాల్లో భయాలు ఉన్నాయి. పాజిటివ్గా ఉన్న సిచ్యువేషన్స్ని కూడా నెగిటివ్గా తీసుకుంటున్నారు వీళ్ళు. అంటే కన్ఫ్యూజన్ అవుతున్నారండి. ఏ డెసిషన్ తీసుకోవాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ని హైడ్ చేస్తున్నారు. ఇంకా మీ దగ్గర ఫ్రీగా ఓపెన్ అవ్వలేకపోతున్నారు మీ పర్సన్ అయితే.
రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. గతంలో జరిగిపోయిన విషయాలు వీళ్ళ ఎమోషన్స్ని ఇంకా ఎఫెక్ట్ చేస్తున్నాయి. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. చాలా బాధపడుతున్నారు. డిసప్పాయింట్మెంట్గా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అయితే. కొంచెం స్పేస్ తీసుకుందాం అని అనుకుంటున్నారు. ఒంటరిగా ఉంటున్నారు. క్లారిటీ కోసం వెతుకుతున్నారండి ఈ పర్సన్ అయితే. మెంటల్గా స్ట్రక్ అయిపోయారు. ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. వీళ్ళకి అడిక్షన్స్ ఉన్నాయండి. బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారు. బ్యాడ్ రిలేషన్స్ని వదిలిపెట్టలేకపోతున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. మీ పార్ట్నర్ లవ్ చాలా మెచ్యూర్డ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటారు. మీ గురించి డీప్గా కేర్ చేస్తారు. మీ పార్ట్నర్కి ఈ రిలేషన్ మీద హోప్ ఉన్నాయి. ఇంకా కూడా మీరు వాళ్ళకి డ్రీమ్ కమ్ ట్రూ పర్సన్లా కనిపిస్తున్నారు. ఏదైనా న్యూగా స్టార్ట్ చేయాలని ఉత్సాహంతో ఉన్నారు వీళ్ళు. స్ట్రాంగ్ ప్యాషన్ కనిపిస్తుంది వీళ్ళలో. వాళ్ళు మీ రిలేషన్లో స్లోగా స్టెప్ వేస్తున్నారు. స్టేబుల్గా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారండి వీళ్ళు. ఓల్డ్ మెమరీస్ గురించి ఆలోచిస్తున్నారు. లవ్ని గుర్తు తెచ్చుకుంటున్నారు వీళ్ళు. మీతో జరిగిపోయిన జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చుకొని అండ్ మీరు ఎలా లవ్ చేశారు ఏంటి అవన్నీ గుర్తొస్తున్నాయండి మీ పార్ట్నర్కి అయితే. అనిపిస్తుందండి, ఇక్కడ పెడుతున్నాను. నిజం తెలుసుకున్నట్లు అనిపిస్తుంది. మళ్ళీ రీస్టార్ట్ చేయాలని కోరుకుంటున్నారు మీతో. మీ పార్ట్నర్ ట్రెడిషనల్గా ఆలోచిస్తున్నారు. సీరియస్ కమిట్మెంట్ లేదా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళైతే. ఇక్కడ పైన పెడతాను. పైన కూడా కనిపించట్లేదు. ఇక్కడ పెడుతున్నానండి. ఇటు సైడ్ పెడుతున్నాను. ఇక్కడ చూస్తే ఒక సడన్ రియలైజేషన్ వల్ల షాక్లో ఉన్నారు. ఆ నిజాన్ని తీసుకోలేకపోతున్నారు వీళ్ళు. ఇక్కడ చూస్తే మీ పర్సన్ చాలా క్యూరియస్గా ఉన్నారు. దూరం నుండి మిమ్మల్ని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ పెడుతున్నానండి. ధైర్యం సరిపోవట్లేదు మీ పార్ట్నర్కి. మీకు దగ్గర అయ్యేందుకు ధైర్యం అవసరం అని ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలంటే ఇప్పుడు డేర్ చేసి మీ దగ్గరికి వస్తే కానీ మీ రిలేషన్ మళ్ళీ బిగిన్ అవ్వదు కదా. సో అది ఆలోచిస్తున్నారు. వీళ్ళకైతే మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. రీయూనియన్స్ కనిపిస్తున్నాయండి. కనిపిస్తుందండి. మీతో ఉంటే లైఫ్ బ్యాలెన్స్డ్గా అండ్ పేషెంట్గా ఉంటుందని అండ్ రిలేషన్ బాగుండాలి అని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్. ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ చూస్తే
స్లీప్లెస్ నైట్ టైం నిద్ర పట్టట్లేదు, మీ గురించే ఆలోచిస్తూ టెన్షన్స్ పడుతున్నారు, ఎక్కువ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తున్నారండి మీ విషయంలో మీ పార్ట్నర్ అయితే. మీ కాన్ఫిడెన్స్ చూసి ఇన్స్పైర్ అవుతున్నారు వీళ్ళు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా డీప్గా అడ్మైర్ చేస్తున్నారు. మీతో వాళ్ళ లైఫ్ స్టెబిలిటీ అండ్ సపోర్ట్ ఉంటుందని, మీరే మీ పార్ట్నర్ ఫ్యూచర్ అని ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా వీళ్ళు ఫీల్ అవుతున్నారండి. మీతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు వీళ్ళు లైఫ్ లాంగ్. అదండి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఏమనుకోవద్దు, వెనకాతలో ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.